నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మెస్సేరి. రాష్ట్రంలో అంటే ఏపీ రాష్ట్రంలో ఏదో జరుగుతుందన్న ఒక సందేహం అయితే ఉంది. ఎందుకంటే ఆల్రెడీ మనం చూసాము ఎన్ని సంఘటనలు జరిగాయి ఏంటి అనేది. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి గతంలోనే మనం చూసినట్టయితే ఫిబ్రవరిలో తనకి సెక్యూరిటీ పెంచారు. ఇప్పుడు మళ్ళీ తనకి అయితే సెక్యూరిటీ పెంచుతున్నారు. ఢిల్లీ ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి వెళ్ళి ఒక కొంత ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందని చెప్పేసి అయితే మనకు తెలుస్తుంది. సో అంటే చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా ప్రాణహాని ఉందా, ఏదైనా జరగబోతుందా, అందుకే సెక్యూరిటీ పెంచారా? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారికి సెక్యూరిటీ పెంచారు, మనం గతంలోనే పెంచారు, ఇప్పుడు మళ్ళీ పెంచడం వెనకాల ఏదైనా కారణం ఉందా? అంటే చాలామందికి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ప్రాణహాని ఏమైనా ఉంటుందేమో అని చెప్పేసి అందుకే సెక్యూరిటీ పెంచారని చెప్పేసి కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకోటి చూస్తే రాష్ట్రంలో పరిస్థితులు కూడా సరిగ్గా లేవు. ఆఫ్టర్ పోలింగ్ చూస్తున్నట్టయితే ఎన్నో ఘటనలు మనం చూసాము. ఎంతోమంది అభ్యర్థుల మీద వాళ్ళ ప్రాణహాని కలిగించే విధంగా వాళ్ళు చేయడం చూసాము. సో ఇవన్నీ కూడా చూస్తుంటే అక్కడ ఏమైనా జరిగే అవకాశాలు ఉన్నాయంటారా? సో చంద్రబాబు నాయుడు సెక్యూరిటీ పెంచారు అని అంటే దాని అర్థం ఏంటి? ఖచ్చితంగా ఆయనకి ఏదో ముప్పు పొంచి ఉంది ఓకే అనే అర్థం. ముప్పు పొంచి లేకపోతే సెక్యూరిటీ పెంచాల్సిన అవసరం లేదుగా. ఆయన Z+ కేటగిరీ సెక్యూరిటీలో ఉన్నారు. కమాండోస్ ఉంటారు ఆయనకి. ఆయన కమాండో చీఫ్ ఎవరైతే ఉంటారో NSG గ్రూప్, నేషనల్ సెక్యూరిటీ గ్రూప్, NSG గ్రూప్ ఏదైతే ఉంటుందో ఆ NSG గ్రూప్ ఒక కమాండో చీఫ్ ఉంటారు ఢిల్లీలో. ఆయన ఈ Z+ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళు కానీ లేదంటే NSG సెక్యూరిటీ ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి భద్రతని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉంటారు. ఆ సమీక్షిస్తున్నటువంటి క్రమంలో చంద్రబాబు నాయుడుకి సంబంధించి ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటాయి. ఆ నిఘా వర్గాలు ఇచ్చినటువంటి సమాచారం మేరకు NSG గ్రూపు చీఫ్ చంద్రబాబు నాయుడుకి సంబంధించిన సెక్యూరిటీ ఎలా ఉంది అనే దాని మీద ఆయన ఇటీవల ఆంధ్రప్రదేశ్ వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఆయన ఉంటున్నటువంటి ఉండవల్లి ప్రాంతం, తర్వాత ఆయన కరకట్ట మీద నుంచి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్ళేటువంటి మార్గం, తెలుగుదేశం పార్టీ ఆఫీసుకు సంబంధించిన పరిసరాలు, ఇవన్నిటిని కూడా పరిశీలించారు, చెక్ చేశారు. చెక్ చేసిన తర్వాత సెక్యూరిటీ పెంచాలి ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో అనేటువంటి ఒక ఒపీనియన్కి వచ్చి ఆయనకి సెక్యూరిటీ పెంచారు. అంతకుముందు 6+6 ఉండేది, ఇప్పుడు 12+12 చేసినట్టున్నారు, డబుల్ చేసినట్టున్నారు. 12+12 చేశారు ఇప్పుడు. అది కూడా 24/7 24 అవర్స్ 12+12 చేశారు ఇప్పుడు. సో అంతకుముందు ఫస్ట్ అయితే 3+3 ఉండేది, దాన్ని కాస్త 6+6కి చేశారు. మళ్ళీ ఇప్పుడు 12+12 చేశారు, పెంచుకుంటూ వచ్చారు. అంటే 2019 నుంచి ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు సెక్యూరిటీని పెంచుకుంటూ వస్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడికి ఏదో ప్రమాదం తలపెట్టే అవకాశం ఉంది ఆంధ్ర రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో అనేది కేంద్ర నిఘా వర్గాలు స్పష్టం చేస్తేనే వాళ్ళు సెక్యూరిటీ పెంచుతారు కదా, అదర్వైజ్ పెంచరు. ఒకటి. రెండు, చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో పంపించినప్పుడు చాలా క్లియర్గా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పింది ఏంటంటే చంద్రబాబు నాయుడిని హత్య చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, కుట్ర పన్నుతున్నారు, చంద్రబాబు నాయుడిని భౌతికంగా లేకుండా చేయడానికి అనేటువంటి ఒక అనుమానాన్ని వాళ్ళు వ్యక్తం చేశారు. అంటే కొన్ని వార్తలు కూడా వచ్చాయి, అదే సార్, కొన్ని వార్తలు కూడా వచ్చాయి ఏంటంటే స్లో పాయిజన్ లాంటిది ఏదైనా యూజ్ చేస్తున్నారు అని చెప్పేసి కూడా వార్తలు వచ్చాయి. అండ్ లోపల కూడా ఏదో జరుగుతుంది, ఎవరిని పంపించట్లేదు, ఒక లాంటి ప్లేస్లో పెట్టారని కూడా వార్తలు వచ్చాయి. సో అవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ రాష్ట్రంలో జరుగుతున్న ఏవైతే అల్లర్లు ఉన్నాయో ఇవన్నిటికీ అక్కడికే దారితీస్తుందా అనిపిస్తుంది. మరి అది వాస్తవం అంటారా? అక్కడ నుంచి మొదలు పెడితే ఇక్కడ వరకు ఇప్పుడు అది మొత్తం ఆ రోజు నుంచి చూస్తే కనుక ఆయన హత్యకు కుట్ర పన్నుతున్నారు అనేది ఒకటి వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచే వచ్చింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఇటీవల కాలంలో మాట్లాడినటువంటి మాట కనుక మనం గుర్తు చేసుకుంటే, ఒక సీనియర్ IAS అధికారి మారువేషంలో వచ్చి తనకు ప్రాణహాని ఉందని చెప్పి భయపడిపోయాడు. అంటే ఏ స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రభుత్వం భయపెడుతుంది అక్కడ ఉండేటువంటి వాళ్ళని అనేది అర్థం చేసుకోండి అని చెప్పి ఆయన కూడా చెప్పారు. అంటే ప్రాణాలు తీయటం, భయపెట్టడం, ఏదైతే వాళ్ళ సంబంధించిన అవసరాలు తీర్చుకోవడానికి ఇవన్నీ చేస్తూ ఉన్నారు అనేది చంద్రబాబు నాయుడే చెప్పాడు. సో చంద్రబాబు నాయుడికి ప్రాణహాని ఉందని చెప్పి గ్రహించినటువంటి NSG చీఫ్ ఇప్పుడు సెక్యూరిటీని పెంచారు. సెక్యూరిటీని ఎందుకు పెంచారు? ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆయన సెక్యూరిటీని పెంచినటువంటి 2వ రోజు 3వ రోజు జరిగినటువంటి సంఘటనలు మనం చూసాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ రోజు
పోలింగ్ రోజు పోలింగ్ తర్వాత జరిగినటువంటి సంఘటనలు కనుక మనం తీసుకుంటే తిరుపతి కానీ పల్నాడు ఏరియా కానీ లేదా అనంతపురం జిల్లాల్లో కానీ చూస్తే జరిగినటువంటి సంఘటనలు కనుక మనం చూస్తే ఏదో రాష్ట్రాన్ని అల్లకొల్లోలం చేయడానికి కల్లోలం సృష్టించడానికి ఒక ప్లాన్ చేశారు అనేది అర్థమవుతుంది. ప్లస్ తనిఖీలు చేస్తే పల్నాడులో పెట్రోల్ బాంబులు కెమికల్ బాంబులు బయటకు వచ్చినాయి. అంటే పెద్ద ఎత్తున అల్లకొల్లోలం చేయడానికి సిద్ధపడ్డారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎన్నికల సందర్భంగా ఇవ్వాల్సినటువంటి భద్రతను ఇవ్వలేకపోయింది ఎన్నికల కమిషన్ అనేది కూడా ఇంకోటి. వాస్తవంగా ఇప్పుడు తాజాగా ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం అయితే కనుక ఎన్నికల కమిషన్కి ఇచ్చిన నివేదిక ప్రకారం చీఫ్ సెక్రటరీ మామూలుగా అయితే 25 బెటాలియన్లని కోరారు పారామిలిటరీ దళాలని, కానీ 13 దళాలతో మీరు సర్దుకోండి అని చెప్పారు అనేటువంటిది ఏదో నివేదిక ఇచ్చినట్టు చెప్తున్నారు. కానీ ఇక్కడ ఉండేటువంటి పరిస్థితిని కనుక ఎక్స్ప్లెయిన్ చేస్తే సీరియస్గా డెఫినెట్గా వాళ్ళు 25 పారామిలిటరీ దళాలను ఇచ్చిండేవాళ్ళే, బెటాలియన్స్ని 25 బెటాలియన్లు ఇచ్చిండేవాళ్ళే. కానీ వీళ్ళు ఆ సెన్సిటివ్నెస్ని తగ్గిస్తూ నివేదిక ఇచ్చారు. ఆ సెన్సిటివ్నెస్ని ఎందుకు తగ్గించారు అంటే ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని సృష్టించి పోలింగ్ రోజు అనుకూలంగా ఓటు చేసుకోవాలనేటువంటి ప్రయత్నం దాగి ఉంది అనేది అర్థమవుతుంది. ఈవీఎంలను పగలగొట్టారు, పగలగొట్టిన చోట మళ్ళీ రీపోలింగ్ పెట్టారంటే పెట్టలేదు. తర్వాత ఈవీఎంలను పగలగొట్టడంతో పాటు ఇళ్ల మీదకి వెళ్ళి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లీడర్ల ఇళ్ల మీదకి వాళ్ళ ఇళ్ల మీద దాడులు చేశారు. ఏజెంట్లుగా కూర్చున్నటువంటి వాళ్ళని బయటికి లాగి గొడవలు చేశారు. ఒక లేడీని అయితే మంజుల ఆమె పేరు, పల్నాడులో ఏజెంట్గా కూర్చుంటే ఆమెని గొడ్డలతోటి నరికేటువంటి ప్రయత్నం చేశారు. ఆల్రెడీ ఘాటు పడింది, దేశవ్యాప్తంగా చూశారు. ఇక ఈ తండ్రికి పోను ఎప్పుడు ప్రశాంతంగా ఉండేటువంటి ఉత్తరాంధ్ర జిల్లాలో వైజాగ్లో తెలుగుదేశం పార్టీకి ఓటేశారని చెప్పేసి ఓటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఇళ్ళ మీద కొట్టి లేడీస్ని కొట్టారు. ఆ లేడీస్ ఫోటోలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అంటే తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే ఇళ్ళ పైన పోయి లేడీస్ని కొట్టేస్తారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? సో పల్నాడు అట్టుడిగిపోతుంది, అనంతపురం అక్కడ గందరగోళం అయినటువంటి పరిస్థితి, బాహాబాహికి దిగారు. అక్కడ అనంతపురంలో ఎదురెదురుగా నిలబడి గందరగోళం చేసుకున్నటువంటి పరిస్థితి. పల్నాడులో అయితే డైరెక్ట్గా సినిమాల్లో మాదిరిగా బాంబులు తీసుకొని విసురుకున్నారు. తిరుపతిలో అయితే పులివర్తి నాని మీద హత్యాయత్నం చేశారు. దానికి సంబంధించినటువంటి నివేదిక ఏమి ఇచ్చారు తెలుసా? ఆశ్చర్యకరమైన నివేదిక. పులివర్తి నానికి సంబంధించినటువంటి పులివర్తి నానియే తప్పు చేశారు, రెచ్చగొట్టేలా చేశారు తెలుగుదేశం వాళ్ళు. వాళ్ళ వైఫ్ మాట్లాడిందని రెచ్చగొట్టే వ్యాఖ్యలు మాట్లాడడం జరిగింది, అది సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. అందుకే ఇలాంటి వాళ్ళు పాల్పడ్డారని చెప్పేసి నివేదికలో ఉందని నివేదిక ఇచ్చారు. కలెక్టర్ ఇచ్చిన నివేదిక ఆ విధంగా ఉంది. అక్కడ ఉన్నటువంటి ఎస్పీ ఇచ్చిన నివేదిక ఆ విధంగా ఉంది. అంటే నివేదికలు తప్పిచ్చేసి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని నేరస్తులాగా చూపించి ఈ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి ఈ జవహర్ రెడ్డి చేస్తున్నటువంటి పని ఇది. ప్లస్ ఎవరైతే అమాయకులు ఉన్నారో వాళ్ళని శిక్షిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సో ఇదంతా కూడా అల్లకొల్లాలను సృష్టించడానికి ముందుగా చేసుకున్నటువంటి ఒక పెద్ద ప్లాను. ఈ అల్లకొల్లాలను సృష్టించడంతో పాటు చంద్రబాబు నాయుడు మీద హత్యాయత్నం చేసేటువంటి ప్రయత్నం ఉంది అనేది ముందుగానే గ్రహించినటువంటి కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగం ఎన్ఎస్జీకి సమాచారం ఇస్తే ఎన్ఎస్జీ వాళ్ళు అప్పటి వరకు ఉన్నటువంటి సెక్యూరిటీని 12+12 చేశారు కమాండర్స్ని. సో 12+12 చేశారంటే భద్రతను పగడ్బందీగా చేశారు. సో ఆయన మీద హత్యాయత్నం జరుగుతుందని చెప్పి ముందే తెలుసు. ఆల్రెడీ తిరుపతిలో జరిగింది ఒకసారి. తిరుపతిలో అంగళ్ళు అనే ప్రాంతంలో రాళ్ళు వేశారు. సెక్యూరిటీ గార్డులు కూడా ఇప్పుడు కమాండర్స్ని కూడా ఆ రోజు వాళ్ళకు కూడా దెబ్బ తగిలి. సో అంతకు ముందు కూడా ఆయన మీద రాళ్ల దాడి చేశారు. అందుకే ఆయనకి సెక్యూరిటీ పెంచుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు తీరా పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా పెంచారని అంటే కౌంటింగ్ నాటికి ఏదో చేయడానికి వీళ్ళేదో అల్లకొల్లం చేయడానికి వీళ్ళేదో ఒక పెద్ద ప్లాన్ చేస్తుంటారు అనేది ఒకటి. దానికి అడిషనల్గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళిపోయాడు. లాస్ట్ టైం లండన్ వెళ్ళిపోయినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు టార్గెట్ చేసి జైల్లో పెట్టించారు. సో ఇప్పుడు ఒకవేళ ఏదన్నా జరగరాంది ఆయన ప్రాణానికి ఏమన్నా ప్రమాదం కల్పిస్తారా అనేటువంటి అనుమానంతో కేంద్ర నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారం మేరకు ఆయన భద్రతను పెంచారు అని అంటే
ఆయనకి ముప్పు ఉంది, ఆయనకి స్పాట్ పెట్టారని చెప్పేసి ఒక రకంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.